ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము 3వ అధ్యాయము 15-16 వచనాలు, 21-22 వచనాలు. ఇది చూసిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షల వారిని ఇప్పటికైనా యోగ్యుడిన కాను. ఆయన మేము పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము చేయించును. జనులందరూ బాప్తిస్మం పొందిన పిదప యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయించుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగి వచ్చాను. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గురించి నేను ఆనందించుచున్నానని దివ్యవాణి వినవచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆదివారము సువిశేష వచనాలు క్రీస్తు బాప్తిస్మం గురించి ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు మనము క్రీస్తు బాప్తిస్మ పండుగ మహోత్సవాన్ని మనము కొనియాడుకుంటున్నాం. యేసు క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం పొందినటువంటి సమయం. మనందరం కూడా జ్ఞానస్నానం తీసుకుని ఉన్నాం. కాబట్టి జ్ఞానస్నానం యేసు ప్రభు మనము తీసుకున్నాము, యేసు ప్రభు కూడా తీసుకున్నాడు. జ్ఞానస్నానం అంటే జన్మ పాపములను ఇతర పాపములను పోగొట్టి మనలను దేవునికి బిడ్డలుగా చేసేటువంటి దివ్య సంస్కారాన్ని జ్ఞానస్నానము అంటాం. కాబట్టి జ్ఞానస్నానము పొందనంత వరకు కూడా మనము దేవునికి బిడ్డలము కాదు. ఎప్పుడైతే మనకి జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నారో అప్పుడు జ్ఞానస్నానం ద్వారా దేవునికి మనము అప్పగించినటువంటి బిడ్డలుగా ఉంటుందని దివ్య సంస్కారం మనకి తెలియజేస్తా ఉంది. ఇప్పుడు మనం చదివినటువంటి సువిశేషాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ 2 రకాల జ్ఞానస్నానాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే యోహాను గారు ఇచ్చినటువంటి జ్ఞానస్నానం, రెండవది యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి జ్ఞానస్నానం. 2 మనకి కనిపిస్తున్నాయి. అయితే యోహాను గారు ఇచ్చినటువంటి జ్ఞానస్నానం ఏంటి? ఏం చేస్తాడు? ఆయన నీటితో జ్ఞానస్నానం అనేది ఇస్తూ ఉన్నాడు. అయితే మరి నీటితో జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు మనము దేవుని యొక్క బిడ్డలుగా అవుతున్నామా? అవటం లేదు. యోహాను గారు ఇచ్చేటువంటి జ్ఞానస్నానంలో ఉన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఒక మెస్సయ్య రాబోతూ ఉన్నాడు. ఆ మెస్సయ్య రాక కోసము మనందరినీ కూడా సిద్ధపరిచేటువంటి స్థితిని చూపిస్తా ఉంది. అందుకని ఈ సువిశేషంలో మనం చూసినట్లయితే ఆ యొక్క 15వ వచనం ఏం తెలియజేస్తుంది? ఇది చూసిన ప్రజలు ఈ యోహానే ఏది చూసిన ప్రజలు? ముందు వచనాల్లో మనం చూడాలి. యేసుక్రీస్తు ప్రభు జ్ఞానస్నానం ఇస్తూ ఉంటే అక్కడికి కొంతమంది సామాన్య ప్రజలు వచ్చారు, కొంతమంది అధికారులు వచ్చారు, తర్వాత రక్షక భటులు వచ్చారు. సామాన్య ప్రజలను అడిగాడు, అయ్యా మేము జ్ఞానస్నానం పొందాలంటే మేమేం చేయాలి అని చెప్పి అడిగినప్పుడు వారికి చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన? 2 అంగీలు ఉన్నట్లయితే అందులో మీరు ఏమీ లేనటువంటి వారికి ఒక అంగీని ఇవ్వండి, ఆకలితో ఉన్నటువంటి వారికి మీరు ఆహారాన్ని పెట్టండి. అదే నిజమైనటువంటి
హృదయ పరివర్తన అని చెప్పి వారికి చెప్పాడు. తర్వాత ఎవరు వచ్చారు? అధికారులు వచ్చారు, సుంకర్లు వచ్చారు. సుంకర్లు వచ్చినప్పుడు వారికి ఏం చెప్పారు? మీరు అధికమైనటువంటి పన్నులు వసూలు చేయవద్దు, ప్రభుత్వం ఏదైతే నిర్ణయం చేస్తుందో అంత మాత్రమే మీరు వసూలు చేయండి అని చెప్పి అదే హృదయ పరివర్తన అని చెప్పారు. తర్వాత రక్షక బిడ్డలు వచ్చారు. వారికి ఏం చెప్పారు? బలత్కారంగా మీరు డబ్బులు వసూలు చేయవద్దు, మీకు ఇచ్చినటువంటి జీతములతో మీరు సంతృప్తిని పొందండి అని చెప్పి అదే మీకు నిజమైనటువంటి హృదయ పరివర్తన అని వారికి తెలియజేస్తున్నప్పుడు ఇలాంటి మాటలను యోహాను గారు చెప్తూ ఉండే ప్రజలకు వారు ఏమనుకున్నారంట? ఈయనేనేమో క్రీస్తు అనుకున్నారు. ఆయన క్రీస్తు కాదు. ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయనకి ప్రవచనం ఉంది, దైవజ్ఞానం ఉంది. ఎందుకంటే ఈ యోహాను గారికి రాబోయేటువంటి మెస్సయాన్ని మార్గాన్ని సిద్ధం చేయడం కోసము ఈయన నియమింపబడ్డాడనేటువంటి ఒక వాగ్దానం ఈయనకుంది. ఒక మెస్సయ వస్తాడు, ఆయన వస్తే ఏంటి? ఆయన పాదరక్షలైనను ఇప్పుడుకు నేను యోగ్యుడను కాను. కాబట్టి ఆయన రాకను సిద్ధం చేస్తున్నటువంటి యోహాను గారి జ్ఞానస్నానం ఇది. యూదులు ఇలాంటి జ్ఞానస్నానాన్ని వాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడు కూడా వారు చూడాల, ఏదో యథాలాపంగా జీవిస్తూ ఉన్నారు. కానీ యోహాను గారు వాళ్ళందరినీ కూడా పిలిచి, అయ్యా మెస్సయ్య రాబోతూ ఉన్నాడు, ఆయన కోసం మీరు సిద్ధపడండి, ఇదిగో హృదయ పరివర్తన చెందడానికి నీటి చేత నేను జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాను, మీరందరూ కూడా రండి అన్నప్పుడు అది కొత్తగా వాళ్ళకి కనిపించి వారందరూ కూడా నీటి చేత జ్ఞానస్నానం పొందడానికి వచ్చారు. వాళ్ళందరూ తీసుకున్నారు నీటి చేత యోహాను గారి దగ్గర జ్ఞానస్నానాన్ని తీసుకున్న వాక్యం మనకి చెబుతా ఉంది. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 4వ వచనం. పాప క్షమాపణ పొందుటకు హృదయ పరివర్తనడు బాప్తిసం పొందవలెనని ఎడారి యందు యోహాను బోధిస్తూ ఉన్నాడు. యోహాను గారు ఏం చేస్తున్నాడు? అయ్యా యేసయ్య రాబోతూ ఉన్నాడు, ఆయన వచ్చేసరికి మనమందరం కూడా ఎలా ఉండాలి? జ్ఞానస్నానం పొంది ఉండాలి. జ్ఞానస్నానం పొందాలంటే మీరేం చేయాలి? హృదయ పరివర్తన చెందాలి, మీ పాపములకై పాప క్షమాపణ పొందాలి, పశ్చాత్తాపపడాలి. దైవరాజ్యంలో చేరాలంటే ఇదిగో మీరు పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెందితేనే మీరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. రండి 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 అని అందరినీ కూడా ఆయన ఎలుగెత్తి చాటుతూ ఉన్నాడు. యోహాను గారి బోధ ప్రజలు మెస్సియా రాకకై అతడు నెలకొల్పేటువంటి పరలోక రాజ్యం కోసము వీళ్ళందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. యోహాను గారి జ్ఞానస్నానం అది. మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో 11వ వచనం చదువు. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నేను నేటితోనే మీకు జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాను, కానీ నా తర్వాత రానున్నటువంటి వాడు మీకు పవిత్రాత్మతోను అగ్నితోను బాప్తిసమిచ్చును. ఆయన నాకంటే శక్తిమంతుడు, నేను ఆయన పాదరక్షణ ఇప్పటికైనాను యోగ్యుడను కాను. ప్రజలకు తెలియజేస్తున్నారు. మీరేమనుకుంటున్నారంటే నేను నీటి చేత జ్ఞానస్నానం ఇస్తున్నాను కాబట్టి నేనే మెస్సియాను అనుకుంటున్నారు, నేనే క్రీస్తుని అనుకుంటున్నారు, నేనే యేసయ్యను అనుకుంటున్నారు. కాదు, ఆయన రాకను సిద్ధం చేయడానికి వచ్చినటువంటి యోహాను గారిని నేను. కాబట్టి నా వెనక వచ్చిన ఈ ప్రజల హృదయ పరివర్తనకై పాప క్షమాపణకై నేను మిమ్మల్ని సిద్ధం చేస్తూ ఉన్నాను. నా వెనక వచ్చేవాడు నా పవిత్ర ఆత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానం ఇస్తాడని ఆ ప్రజలందరికీ కూడా తెలియజేశాడు. ఇది యోహాను గారి జ్ఞానస్నానం. రెండవ అంశం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు జ్ఞానస్నానం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరమున యోహాను వద్దకు బాప్తిస్మము పొందుటకై వచ్చెను. చాలు.
యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వచ్చాడమ్మా? ఎవరి దగ్గరికి వచ్చాడు? యోహాను గారి దగ్గరికి వచ్చాడు. యోహాను గారు ఏం చేస్తున్నారు? అప్పుడు అనేక మందికి జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నారు, నీటితో జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాడు. అక్కడికి యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి ఆ లైన్ లో నిలబడ్డాడు. అందరికీ జ్ఞానస్నానం ఇస్తూ ఉంటే ఆఖరిలో ఆయన ఆ వరుసలో నిలబడి ఉన్నాడు. యేసుక్రీస్తు జ్ఞానస్నానము యోహాను గారి చేత తీసుకున్నాడు. యోహాను గారికి జ్ఞానస్నానం ఏంటి? మెస్సయ్య వస్తాడు, మీరు పాపక్షమాపణ పొంది మీ పాపములకై పశ్చాత్తాపం పొంది హృదయ పరివర్తన చెంది సిద్ధపడి ఉండండి అని యోహాను గారు ఇస్తున్నారు. మరి ఇక్కడ ఏ పాపము లేనటువంటి యేసయ్య జ్ఞానస్నానం కోసం లైన్ లో నిలబడి ఉన్నాడు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మనందరిలో పాపాలు ఉన్నాయి కాబట్టి మనం పశ్చాత్తాపడి జ్ఞానస్నానం పొందడంలో ఒక ఉద్దేశం ఉంది. కానీ యేసయ్య అతనిలో ఏ పాపము కూడా లేదు. అయితే యేసయ్య జ్ఞానస్నానము తన కోసం అతను తీసుకోలేదు. మనందరి పాపాలను ఆయన భుజముల మీద మోసుకొని మన పాపాల నిమిత్తమై ఆయన జ్ఞానస్నానం పొందినట్లు వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. మనందరినీ కూడా శుద్ధులను చేయటానికి దైవ కుమారుడుగా ఆయన ఉద్దేశం అది. మనందరినీ కూడా పరిశుద్ధులుగా తయారు చేయాలి. అందుకనే మన పాపాలని కూడా ఆయన భుజాల మీద వేసుకొని ఆయన మన పాపాల నిమిత్తమై ఆయన జ్ఞానస్నానం పొందుతున్నాడని ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. మానవుల పాపాల నిమిత్తమై ఆయన మరణించడానికి అంగీకరిస్తున్నారని ఆయన జ్ఞానస్నానం తీసుకున్నట్టు మనకి సూచనగా ఈయన యోహాను గారి దగ్గర బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నాడు. క్రీస్తు బాప్తిస్మం అనేది ఆయన శిలువ మరణాన్ని మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. యేసుక్రీస్తు జ్ఞానస్నానం అనేది యొక్క శిలువ మరణాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. అతడు ఒక ప్రవక్తగా, ఒక గురువుగా, ఒక సేవకుడుగా ఈ యొక్క నూతన వేదంలో ప్రజలకు ఆయన నాయకుడుగా మనకి తెలియజేస్తా ఉంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఒక నూతన సృష్టి. ఈయన బాప్తిస్మం తీసుకున్న ద్వారా ఒక నూతన సృష్టి. యేసుక్రీస్తు ప్రభు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించే ముందు బాప్తిస్మం తీసుకున్న తరువాత ఆయన యొక్క బహిరంగ జీవితం ప్రారంభమైంది. అప్పటి వరకు కూడా ఆయన ఎవరికి తెలియచేయగా జ్ఞానస్నానం తీసుకున్న తర్వాతే ఆయన బహిరంగ జీవితము ప్రారంభమైందని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. 14-15 వచనాలు మత్తయి శుభవార్త 3వ అధ్యాయము. యేసును వారించుచు నేనే నీ చేత బాప్తిస్మం పొందవలసినటువంటి వాడను, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అని యేసు ప్రభు. యోహాను గారు ఏమంటున్నారు? వరుసని జ్ఞానస్నానం ఇస్తున్నాడు కదా, చివరికి ఎవరు వచ్చారమ్మా? యేసు ప్రభు వచ్చాడు. చూసి ఆయన అప్పుడు అంటున్నాడు, అయ్యా నేనే నీకు నీ చేత బాప్తిస్మం పొందవలసినటువంటి వాడని నేను, మీరు ఇక్కడికి బాప్తిస్మం రావడం ఏంటయ్యా అని చెప్పి ఆయన అడిగారు. అడిగినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడమ్మా? అందుకు యేసు ఇప్పుడు ఇట్లే జరగనిమ్ము, దేవుని యొక్క ప్రణాళిక అంతటిని నెరవేర్చుట సమంజసం. యేసు ప్రభు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను ఇప్పుడు ఇట్లా జరగని, ఇది దేవుని యొక్క సంకల్పము. ఇది నీవు నేను నిర్ణయించుకున్నది కాదు, ఇది దేవుని యొక్క సంకల్పము. ఇప్పుడు ఇలాగే కానీ అంటారు. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 30వ వచనం. ఆ తరువాత ఒక మనుషుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వమే ఉన్నాడు అని నేను పలికినది ఈయనని గురించి. యోహాను గారు తను బోధించేటువంటి సమయంలో ఏం బోధించాడు? నా వెనక ఒక ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన పాదరక్షకుడికైనను నేను యోగ్యుడిని కాను, ఆయన ఆదిలోనే పుట్టి ఉన్నాడు, ఇప్పుడు కాదు నాకన్నా ముందుగా పుట్టి ఉన్నాడు అని చెప్పి నేను బోధించానే ఆయనే ఈయన
యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ జనాలు చెప్తున్నాడు ఆయన, నేను బోధించాను మీకు ఒక మెస్సయ్య వస్తాడని, అది నాకు తెలుసు, ప్రవచనాలు నాకు తెలియజేసినాయి, దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు, ఆయన రాకకు నువ్వు సిద్ధం చేయాలని నన్ను పంపించాడు. కాబట్టి ఈయనే ఆయన, నేను ఎవరి గురించి అయితే బోధించానో ఆయనే దైవ కుమారుడు మెస్సయ్య, ఇదిగో ఈయనే అని చెప్పి ఆ ప్రజలందరికీ కూడా ఆయన తెలియజేశాడు. అందుకని ఆయన అన్నాడు, అయ్యా దేవుని కుమారుడయ్యుండి మీరు నా దగ్గర జ్ఞాన స్నానం పొందడం ఏంటయ్యా అని అడిగితే, ఇది దేవుని సంకల్పం ఉన్నది, ఇప్పటికెలా జరగనిమ్మని చెప్పి యేసుక్రీస్తు ప్రభు జ్ఞాన స్నానాన్ని పొందినట్లు వాక్యం మనకి తెలియజేస్తాము. జ్ఞాన స్నానం పొందిన తర్వాత తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించాడు. అప్పటి వరకు ఆయన బహిరంగ జీవితంలో ప్రారంభించారు. బహిరంగ జీవితం అంటే సువార్తను బోధించడానికి ఆయన బయలుదేరి వెళ్ళాడని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఎక్కడ జ్ఞాన స్నానం పొందడం ఆయన? ఎక్కడ? గలయాసీమనందలి యోర్దాను నదిలో ఆయన జ్ఞాన స్నానము పొందాడు. యోర్దాను నది, యేసు ప్రభు జ్ఞాన స్నానం పొందిన నది యోర్దాను నది గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉంది. యోర్దాను నదిలో జలములు పరిశుద్ధమైనటువంటి జలములు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోర్దాను నది యొక్క జలములు పరిశుద్ధమైనటువంటి జలములని మనకి ఈ సమయంలో జ్ఞాపకపరుస్తూ ఉన్నాయి. 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో 14వ వచనంలో, నా మాటలు లాలించి చాలు. ఎవరైనా నామానికి ఏమి వ్యాధి ఉంది? కుష్ఠ వ్యాధి ఉంది. నామాన్ ఒక దేశానికి అధిపతిగా ఉన్నాడు, ఒక రాజుగా ఉన్నాడు. ఆయన కుష్ఠ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఈ కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఇతనికి అనేక మంది వైద్యులను సంప్రదించాడు. ఎక్కడ కూడా నయం కాదు. ఈ సమయంలో ఒక చిన్న బిడ్డ చెప్పింది. ఏమని చెప్పింది? మా ఊరిలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి స్వస్థత మీకు కలుగుతుంది అని చెప్పినప్పుడు నేను పెద్ద పెద్ద వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎక్కడక్కడ స్వస్థత రాలేదు. ఈ ఊర్లో ఒక ప్రవక్త, ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత వస్తుందా అని నిరాకరించాడు. నిరాకరించినప్పుడు తన పక్కన ఉన్నటువంటి తన భార్య చెప్పిందాయా, ఇందులో కష్టమైనటువంటి పని ఏమి లేదు కదా, ఒకసారి ఆ ప్రవక్తను సందర్శించి వద్దామని చెప్పి నచ్చ చెప్పినప్పుడు బయలుదేరి అక్కడికి వచ్చాడు. ఎలీషా ప్రవక్త ఇంటికి వచ్చాడు. వాకిట్లో నిలబడి ఉన్నాడు. ఎలీషా ప్రవక్త వచ్చాడు. బయటికి వచ్చి ఏం చెప్పాడు? నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేవమన్నాడు. అప్పుడు ఈ నామాన్ అన్నాడు, ఏమన్నాడు? మా దేశంలో ఇంతకన్నా గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, గొప్ప గొప్ప నదీ జలాలు పారుతూ ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులుగాంచిన నదులు ఉన్నాయి, అందులోనే నేను స్నానాలు చేశాను, తగ్గలేదు. ఈ యోర్దాను నదిలో చేస్తే నాకు నయం అవుతుందా అని బాగా కోపోద్రేకుడైపోయాడు. ఆ పక్కన ఉన్నటువంటి సైనికులు అన్నారు, అయ్యా ఈయన నీకు కష్టమైన పని ఏది కూడా చెప్పలేదు కదా, కేవలము నీటిలో స్నానం చేయమన్నాడు అంతే కదా, కాబట్టి నువ్వు ఎందుకు కోపగించుకుంటున్నావు, చూద్దాం అని చెప్పి ఆయనకి నచ్చ చెప్పి యోర్దాను దగ్గరికి వెళ్ళిన తర్వాత యోర్దాను నదిలో స్నానం చేశాడు. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు కూడా మునిగాడు. అప్పటికి ఏమి కూడా స్వస్థత.
7వసారి మునిగి లేచేసరికి తన యొక్క దేహం ఏమైపోయిందమ్మా? చిన్న పిల్లవాడి దేహం లాగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోర్దాను నదిలో పవిత్రమైనటువంటి జలాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఆ నదిలోనే జ్ఞానస్నానం పొందినట్లు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అలాగే మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఏది అడ్డం వచ్చింది వాళ్ళకి? ఆ నది, యోర్దాను నది అడ్డం వచ్చింది. ఆ నది అడ్డం వచ్చింది. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? కర్రతో కొట్టినప్పుడు ఆ నది ఏమైపోయిందమ్మా? 2 పాయలుగా చీలిపోయి ఆ ప్రజలందరూ కూడా దాటిన తర్వాత మరలా ఏమైపోయింది? కలిసిపోయింది. ఐగుప్తు దాస్యత్వం నుండి వీరిని కాపాడినది ఆ యొక్క జలాలు. చూసారా? యోర్దాను నదిలో ఉన్నటువంటి ఆ యొక్క జలములు పరిశుద్ధతకు, పవిత్రతకు గుర్తుగా ఉన్నాయి. వారిని దాసత్వం నుండి కాపాడినది ఈ యొక్క యోర్దాను జలాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చూసినట్లయితే ఏలియా ఎలీషా ప్రవక్తలు దారి ఏర్పడదు. ఏలియా ఎలీషాలు వీళ్ళిద్దరు కూడా ప్రవక్తలు, గురువు శిష్యులు. ఏలియా ఎలీషా ప్రవక్తలు యోర్దాను నదీ జలాలను అద్భుతంగా దాటి వెళ్ళిపోయారు అవతలికి. ఏం చేశాడు? తన పై ఉన్నటువంటి వస్త్రంతో ఏం చేశాడమ్మా? పైన ఉన్నటువంటి తన యొక్క వస్త్రంతో నీటిని కొట్టాడు. కొట్టినప్పుడు ఆ జలములు 2గా విడిపోయి దారి ఏర్పడింది. అవి దాటి అవతలకి వెళ్ళిపోయారు. పొడి నేలపై నడిచి వెళ్ళిపోయిన వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. యోర్దాను నది జలాలు మరి ఇశ్రాయేలు ప్రజలు కాపాడినవుగా, యేసుక్రీస్తు ప్రభు జ్ఞానస్నానం పొందినట్లుగా ఏలియా ఎలీషాలు నది దాటి వెళ్ళడానికి మరి దాటించిన విధముగా లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. వాగ్దాంత భూమిని చేరుకోవటానికి ఆ నది దాటి వెళ్ళాలి కాబట్టి ఆ నదిని దాటడానికి వారు మరి ఆ యొక్క వస్త్రంతో కొట్టినప్పుడు అది ఎడారిగా మారి దాటి అవతలకి వెళ్ళిపోయారు. జలాలు కాపాడేటువంటి జలాలు కాబట్టి జలాలు ఐగుప్తులకి మృత్యువుగాను, ఇశ్రాయేలు ప్రజలకి జీవముగాను అక్కడ మనకి కనిపిస్తాయి. వాళ్ళని కాపాడింది, వీళ్ళని ఆపేసింది. కాబట్టి యోర్దాను నదిలో యేసుక్రీస్తు నీళ్లలో దిగాడు. అక్కడ ఆ నీళ్లలో దిగి జ్ఞానస్నానం పొందాడు. నీళ్లలో దిగటం అంటే ఏంటమ్మా? నీళ్లలో ముంచేసి మనకేమవుద్ది? ఊపిరాడక చచ్చిపోతాం. నీళ్లలో దిగితే, నీళ్లలో మునిగిపోతే అది దేనికి గుర్తు? మరణమునకు గుర్తు. యేసుక్రీస్తు ప్రభు అక్కడ జ్ఞానస్నానం పొందుతున్నాడంటే, నీళ్లలో దిగాడు అంటే అది దేన్ని సూచిస్తుంది? మరణాన్ని చూపిస్తా ఉంది. యోర్దాను నదిలో యేసుక్రీస్తు జ్ఞానస్నానం ఏం చెప్తుందంటే, ఆయన నీళ్లలో దిగినటువంటి విషయము మరణానికి గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు మరణం. నీళ్లలో దిగిన వ్యక్తి మళ్ళా తిరిగి పైకి వచ్చాడు అనుకోండి, దేనికి గుర్తు? బ్రతికున్నాడని గుర్తు. అంతే కదా? నీళ్లలో పడిపోతే మరణానికి గుర్తు. నీళ్లలో పడిన వ్యక్తి మరలా తిరిగి బయటికి లేచాడంటే జీవమునకు గుర్తు. అంటే యేసుక్రీస్తు ప్రభువు జ్ఞానస్నానం పొందుతూ ఉన్నాడంటే, నీళ్లలో దిగాడు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు మరణానికి సూచనగా ఉంది జ్ఞానస్నానం. అలాగే జ్ఞానస్నానం తీసుకున్న తర్వాత ఆయన మరి తిరిగి పైకి వచ్చాడు అంటే అది పునరుత్థానం వరకు గుర్తుగా ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానస్నానం ఏం తెలియజేస్తుందంటే, ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని మనకి జ్ఞాపకపరుస్తుందని మనం ఈ సమయంలో ఆ ప్రభు యొక్క జ్ఞానస్నానాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు జ్ఞానస్నానం ద్వారా మనము మరణమునకు లోనయ్యి మరలా ఆ యొక్క పునరుత్థానమునకు జీవముగా జ్ఞానస్నానం గుర్తుగా ఉందని ఈరోజు యోహాను గారు ఇచ్చినటువంటి జ్ఞానస్నానం మనకి తెలియజేస్తా ఉంది. అంతే శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం.
బాప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకి వచ్చెను. ఆకాశము తెరవబడగా దేవుని యొక్క ఆత్మ పావురపు రూపములో ఆయన మీదకు వచ్చినది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీటిలో దిగాడు, జ్ఞానస్నానం యోహాను గారు నీటి చెంత జ్ఞానస్నానం ఇస్తున్నాడు. ఆకాశము తెరవబడగా, ఏంటమ్మది? గట్టిగా చెప్పండి. ఆకాశము తెరవబడగా, అక్కడ చాలు. ఆకాశము తెరవబడగా ఏమైనా అర్థమవుతుందా మీకు? తెరవబడగా అంటే అప్పుడు ఎలా ఉంది అది? అంతేనా? తెరవబడాలి అంటే ఏంటి? అంటే అప్పటి వరకు ఆకాశము మూయబడి ఉంది. ఈయన ఎప్పుడైతే జ్ఞానస్నానం పొందుతూ ఉన్నాడో అప్పుడు జ్ఞానస్నానం పొందిన వెంటనే ఆకాశము తెరవబడగాను. అంటే ఆకాశము తెరవబడగంటే పరలోకం, పరలోకం. అప్పటి వరకు పరలోక ద్వారాలు మూయబడి ఉన్నాయి. ఎందుకు మూయబడి ఉన్నాయి? ఆదాము చేసినటువంటి పాపము వలన. మొట్టమొదట దేవుని అతిక్రమించి, దేవుని ఆజ్ఞను అతిక్రమించి తన ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఆదిలో అవ్వాదాములు చేసినటువంటి పాపం వలన పరలోకము మూయబడినది. మరలా పరలోకం ఎప్పుడు తెరవబడింది? యేసుక్రీస్తు ప్రభు జ్ఞానస్నానం పొందేటప్పుడు ఆకాశము అంటే మూయబడినటువంటి పరలోక ద్వారాలు యేసుక్రీస్తు జ్ఞానస్నానం ద్వారా తెరవబడినాయి. రెండవ ఆదామైనటువంటి క్రీస్తు ద్వారా పరలోకం మరలా తెరవబడింది. తర్వాత ఆకాశము తెరవబడగా చూద్దాం. దేవుని ఆత్మ పావురము రూపమున దిగి వచ్చుట చూచెను. ఆకాశము తెరవబడిన తర్వాత ఏమొచ్చిందంట? దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ ఎక్కడుంది? ఎక్కడుంది? పరమండలంలో, పరలోకంలో. ఆదిలో దేవుని యొక్క వాక్యం, దేవుని ఆత్మ ఎక్కడుంది? సముద్ర జలాల మీద కొనియాడుతుంది. ఆది కాండంలో రాయబడి ఉంది. ఆ ఆత్మ శరీరధారి అయి పావుర రూపంలో ఎవరి మీదకి వచ్చిందమ్మా? యేసయ్య మీదకు వచ్చింది. పరలోకముల ద్వారములు తెరుచుకొని, ఆకాశమును తెరుచుకొని, పరమండలములు తెరుచుకొని ఆ యొక్క ఆత్మ పావురమ రూపంలో ఎవరి మీదకి వచ్చింది? పావురమ రూపంలో ఎందుకు వచ్చింది? కాకిలాగా రావచ్చుగా, చిలకలాగా రావచ్చుగా. యోధుల ఆచారం ప్రకారము పావురము పవిత్రాత్మకు సూచనగా ఉంది. యోధులందరూ కూడా విశ్వసిస్తారు పావురం అంటే పవిత్రాత్మని. వారి ఆచారం ప్రకారము దేవుని యొక్క ఆత్మ పావురం రూపంలోనే అక్కడికి వచ్చింది. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే సృష్టి ఆరంభంలో దేవుని యొక్క ఆత్మ ఆకారము లేకుండా శూన్యముగా ఉండేది. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. అప్పుడు చాలు. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ఆదిలో ఎక్కడుందమ్మా? నీటి మీద తిరుగుతా ఉందని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. ఆ ఆత్మ మరలా ఇప్పుడు ఎలా వచ్చింది? పావురవ రూపంలో యేసయ్య మీదకు, తల మీదకు వచ్చిందని ఈ వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. జ్ఞానస్నానం పొందినప్పుడు పావురవ రూపంలో వచ్చింది. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా
జలములపైన తిరుగాడినాత్మ దిగిరావా ఆదిలో జలములపైన తిరుగాడినాత్మ మాపై దిగిరావా మాపై దిగిరావా యోర్దాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా యోర్దాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా ఓ బావురా మాపై దిగిరావా మాపై దిగిరావా ఎడారిలో ఇశ్రాయేలును నడిపిన ఆత్మ దిగిరావా దిగిరావా ఓ బావురలో పరిశోధాత్మ మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా నిర్మల మాతకు గర్భమున సగిన అద్భుత ఆత్మ దిగిరావా నిర్మల మాతకు గర్భమున సగిన అద్భుత ఆత్మ దిగిరావా ఓ బావురా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా మాపై దిగిరావా దేవుని యొక్క ఆత్మ ఏ రూపంలో వచ్చింది పావుల రూపంలో యోర్దాను నదిలో యేసయ్య తలపై వచ్చిందని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తా ఉంది కాబట్టి యోర్దాను నదిలో బాప్తిసం పొందుతున్నటువంటి యేసయ్య మీద తల మీదకి దిగి వస్తుందంటే ఒక నూతన సృష్టి. యేసుక్రీస్తు ప్రభు జ్ఞానస్నానం ద్వారా ఒక నూతన సృష్టిని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అదే క్రీస్తు రక్షణ కార్యం. క్రీస్తు రక్షణ కార్యం ఎందుకంటే యేసు ప్రభుకి శక్తినిచ్చేది. యేసు ప్రభు ఒక రక్షణ కార్యాన్ని చేపడుతూ ఉన్నాడు. తండ్రి యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి జ్ఞానస్నానం పొందాడు కాబట్టి తనకి శక్తినివ్వటానికి ఈ పవిత్రాత్మ బయలుదేరి వచ్చింది. పావులు వచ్చిన పవిత్రాత్మ, దేవుని వందనలో ఉన్న పవిత్రాత్మ యేసయ్యను ఆవరించిన తర్వాత ఈయనకు శక్తిని వసులుతూ ఉంది. ఈ పవిత్రాత్మే తనకు కావలసినటువంటి సమస్తమును కూడా యేసు ప్రభుకు అందించేటువంటిది, శక్తినిచ్చేది, బలాన్నిచ్చేది, ప్రేరేపించేది, నడిపించేదంతా కూడా ఈ పవిత్రాత్మని ఈ యొక్క జ్ఞానస్నానం మనకి తెలియజేస్తా ఉంది. దీనినే అపోస్తుల కార్యాల్లో వాక్యంలో మాట రాయబడి ఉంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. పవిత్రాత్మతో శక్తితో దేవుడు కలిగి చదవాలి వాక్యాలు. పవిత్రాత్మతోను శక్తితోను దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించుండెనో మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలులు చేయొచ్చు. చాలు.
ఇక్కడేమన్నాడు? పవిత్ర యేసుక్రీస్తు ప్రభువు మీదకి పావుర రూపంలో దిగి వచ్చుటను ఏమన్నాడంట దేవుడు? అభిషేకించుట. యేసుక్రీస్తు ఏం జరిగిందమ్మా? పవిత్రాత్మ యేసును మెస్సయ్యగా, దేవుని కుమారుడుగా ఏం చేసింది? అభిషేకించింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈయన యందు తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ ఏకమై ఉన్నారు. జ్ఞానస్నానం ద్వారా తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ ముగ్గురు కూడా ఏకమైనప్పుడు ఆయనను అభిషేకించారని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ప్రవచనాలు నెరవేరినాయి. ఇక్కడ యెషయా ప్రవచనం పలికాడు. ఏమని పలికాడు? వాక్యంలో చూడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రాక పూర్వమే ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు. ఆయన నా ప్రజలను ఓదార్పుడు అని మీ దేవుడైన పలుకుతున్నాడు. ధైర్యం చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసను ఉండునిదనియు. ఇదిగో యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నా సేవకుడు. ఇదిగో కాదు. ఇదిగో నా సేవకుడు. చదువు, నేను కరెక్ట్ చేసుకుంటా. చదువు. ఇదిగో నా సేవకుడు. నేను ఇతనిని బలాఢ్యుడు చేసి తిని. ఇతనిని ఎన్నుకొంటిని. ఇతని వలన నేను ప్రీతి చెందితిని. ఇతనిని నా ఆత్మతో నింపితిని. ఇతడు జాతులకు న్యాయము కొనసాగించును. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు. అందరికి న్యాయము. యేసుక్రీస్తును ప్రభువుని గురించి యేసు ప్రభు పుట్టక ముందే యెషయా ప్రవక్త ఆయన కాలంలో ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు. ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను బోధించినది ఈయనను గురించి నేను ఆ ప్రవచనం చెప్పానని యెషయా గ్రంథంలో మనకి తెలియజేయబడతా ఉంది. అభిషేకం పొందాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడమ్మా? మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనములో అభిషేకం పొందాడని చక్కగా రాయబడింది. చదువు. యేసు బాప్తిస్మం పొంది నీటి నుండి వెంటనే వెలుపలికి వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావుర రూపములో దిగివచ్చి నిలుచుటను చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి ఆనందించు. దేవుని యొక్క మాటలు, స్వరాలు అక్కడ వినపడుతున్నాయి. ఎప్పుడైతే జ్ఞానస్నానం పొందాడో దేవుని యొక్క ఏకైక కుమారుని యేసు ఇప్పుడు మెస్సయ్యగా పవిత్రాత్మ చేత అభిషేకించబడ్డాడనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అభిషేకించడం అంటే ఏంటమ్మా? ఎన్నుకోబడటం. దేవుని యొక్క సువార్తను బోధించడానికి ఎన్నుకున్న వ్యక్తి అభిషేకించాడు. ప్రవక్తలు కొంతమందిని, దావీదుని అభిషేకించాడు, సమూయేలుని అభిషేకించాడు. ప్రవక్తలందరినీ కూడా దేవుడు తన తైలముతో ఏం చేశాడమ్మా? అభిషేకించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు ఎలా అభిషేకించాడు? పవిత్రాత్మ చేత అభిషేకించాడు. ఎన్నుకున్నాడు. దేనికి ఎన్నుకున్నాడు? తన యొక్క రక్షణ ప్రణాళికను నెరవేర్చడం కోసం ఆయన ఎన్నుకున్నాడు. అంటే ఆ పదవిలో ఆయన నియమించాడు. ఏ పదవిలో? మానవాళిని రక్షించేటువంటి ఆ పదవిలో యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు ఏం చేశాడమ్మా? ఆ పదవిలో అభిషక్తుని చేశాడని వాక్యం మనకి ఇప్పటి నుంచి ఆ రక్షణ కార్యాన్ని సాధించడానికి యేసుక్రీస్తు ప్రభువు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను బోధిస్తున్నాడు అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. లూకా శుభవార్త 4వ అధ్యాయం చూసినట్లయితే 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చక్కగా మనకు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం.
తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. ఏంటమ్మది? ఆ మాటను జాగ్రత్తగా ఆలకించాలి. అలవాటు చొప్పున, విశ్రాంతి దినమున అక్కడ అలవాటు చొప్పున అంటే యేసుక్రీస్తు ప్రభువుకి తన కుటుంబానికి ఉన్న అలవాటు ఏంటి? దేవాలయానికి అలవాటు. యేసుక్రీస్తు ప్రభువు అలవాటు చొప్పున ప్రార్థనా మందిరానికి ఆదివారం నాడు వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? పట్టణం చదివాడు. పట్టణాలు చదువుతాం కదా. ఆదివారం దేవాలయంలోకి వెళ్ళి ఆయన వెళ్ళగానే మరి పట్టణం ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి వాడు, యాజకులు. పట్టణం చదివాడు. బైబిల్ తెరవగానే ఆయనకు వచ్చినటువంటి వాక్యం ఏంటో చదువు. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలు సువార్తను బోధించుటకును ఆయన నన్ను, అదే వాక్యం ఆయనకు వచ్చింది అక్కడ. పేదలకు సువార్తను బోధించుటకు ఆయన నన్ను అభిషేకించను, పవిత్రాత్మ చేత జ్ఞానస్నానములో నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును, ఆయన నన్ను అభిషక్తులను చేసింది ఎందుకమ్మా? నువ్వు వెళ్ళి నీకు అభిషక్తులను చేశాను, నీకు ఒక అధికారం ఇచ్చాను, నువ్వు వెళ్ళి మీ అమ్మవాళ్ళని, మీ నాన్నవాళ్ళని, మీ చెల్లెళ్ళని, మీ అక్కల్ని, మీ బంధువుల్ని, మీ స్నేహితులందరినీ జాగ్రత్తగా చూసుకో, ఈ అధికారంతో అని చెప్పాడా? కాదు. అభిషక్తుని చేసింది ఎందుకునంటే మానవాళ్ళని రక్షించటానికి. ఆ ప్రయత్నంలో నువ్వు ఉండాలి. అభిషేకం పొందిన ప్రతి ఒక్కరూ చేయవలసిన పని అది. నీ సొంత ప్రజల్ని, నీ బంధువుల్ని, నీ స్నేహితులను నువ్వేం చేయాలి? విడనాడాలి. పేదలకు సువార్త బోధించడం, వ్యాధులు బాధలతో ఉన్న వారి విముక్తి కలుగ చేయటానికి నన్ను ఆయన పంపించి ఉన్నాడని యేసు ప్రభు స్వయంగా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని అభిషిక్తుని చేసి పంపించాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. జ్ఞాన స్నానము ద్వారా యేసుక్రీస్తు ప్రభువు అభిషేకాన్ని పొందుకున్నాడు, పట్టాన్ని పొందుకున్నాడు. నీవు కూడా జ్ఞాన స్నానం పొంది ఉన్నావు కాబట్టి రక్షణ ప్రణాళికలో నువ్వు కూడా భాగస్థులవ్వాలనేది ఈనాటి యొక్క జ్ఞానస్నానం యొక్క ఉద్దేశం. నిన్ను కూడా అభిషేకం చేయి, నన్ను కూడా అభిషేకించయా అని ప్రభువు నువ్వు అడగాలి. అభిషేకం చేయుమయ్యా యేసురాజా, అభిషేకం చేయుమయ్యా యేసురాజా, బలముతో దైవ బలముతో, బలముతో అభిషేకం చేయుమయ్యా యేసురాజా, నన్ను అభిషేకం చేయుమయ్యా యేసురాజా. అందరూ చెప్పండి, వెనకాల పాడదు, మైకులో పాడగలరు. ఆ గంట బాగాల. అభిషేకం చేయుమయ్యా యేసురాజా, నన్ను అభిషేకం చేయుమయ్యా యేసురాజా, అభిషేకం చేయుమయ్యా యేసురాజా, నన్ను అభిషేకం చేయుమయ్యా యేసురాజా, 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 అభిషేకం చేయుమయ్యా యేసురాజా, అభిషేకం చేయుమయ్యా యేసురాజా, ఆత్మతో పరిశుద్ధాత్మతో, ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేకం చేయ
చేయమయ్యా యేసు రాజా నన్ను అభిషేకం చేయమయ్యా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా అభిషేకం చేయమయ్యా యేసు రాజా నన్ను అభిషేకం అభిషేకం చేయమయ్యా యేసు రాజా శక్తితో దైవ శక్తితో శక్తితో దైవ శక్తితో అభిషేకం చేయమయ్యా యేసు రాజా అభిషేకం చేయమయ్యా యేసు రాజా నన్ను అభిషేకం అభిషేకం చేయమయ్యా యేసు రాజా ఆరాధన ఆరాధన యేసు రాజా ఆరాధన ఆరాధన యేసు రాజా నన్ను అభిషేకం చేయమయ్యా యేసు రాజా నన్ను అభిషేకం చేయమయ్యా యేసు రాజా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ యేసు క్రీస్తు ప్రభువు పవిత్రాత్మ చేత పావుల రూపంలో వచ్చి ఆయన ఈరోజు అభిషేకపడ్డాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఈ అభిషేకం దేనికి అంటే పేదలకు సువార్తను బోధించడానికి, వ్యాధిగ్రస్తులను నయం చేయడానికి, బాధలో ఉన్నవారు చెరసాలలో ఉన్న వారికి విముక్తిని కలుగ చేయడానికి, సమస్త మానవాళిని రక్షించడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించడానికి యేసయ్య ఈరోజు అభిషేకపడ్డాడని వాక్యం మనకి హెచ్చరిక చేయబడతా ఉంది. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 42 మనం చదువుకున్నాం. ఇప్పుడు 1 నుంచి 4 వచనాలు 6 నుంచి 7 వచనాలు చూసినట్లయితే ఈ లోకములో ఈయన ప్రవక్తగా, గురువుగా, మరి రాజుగా అభిషేకింపబడ్డాడనే వాక్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రవక్తగా ఆయన ఏం చేశాడంటే రక్షణ సందేశాన్ని లోకమంతా కూడా తెలియజేశాడు. ప్రవక్తగా ఆయన చేసినటువంటి పని ఏంటంటే జ్ఞానస్నానం పొందిన తర్వాత ఆయన ఒక ప్రవక్తగా సమస్త లోకానికి రక్షణ ప్రణాళికను ఆయన అందించాడు. గురువుగా తన ప్రాణాలను త్యాగం చేసి బలి అర్పించి మరి మానవాళి యొక్క పాప మాలిన్యానంతా కూడా పోగొట్టాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. రాజుగా మరణం పునరుద్ధరణ జయించాడని వాక్యం మనకి ఈరోజు తెలియజేస్తా ఉంది. ఇదంతా కూడా అభిషేకంలో దాచినటువంటి మర్మం. అందుకే దేవుడు ఆయనను అభిషేకించాడు. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 17వ వచనం చదువు. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించిన ఆకాశం నుండి స్వరం వినపడింది. ఏమి స్వరం అది? నేను ఆనందించుచున్నాను. తండ్రి చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయన యందు నేను కుమారుని యందు. తండ్రి ఎప్పుడు ఆనందిస్తాడమ్మా? తండ్రిగా నువ్వు ఎప్పుడు ఆనందిస్తావు? కొడుకు ఉన్నాడు చెప్పండి. నీ కొడుకు మంచి ప్రవర్తన కలిగి ఉంటే నువ్వు నీ బిడ్డ ఎడల ఆనందపడతావు. నువ్వు చెప్పిన మాటను ఆలకిస్తే నువ్వు ఆనందపడతావు. నువ్వు చెప్పిన పని చేయకుండా వేరే పనులు చేస్తున్నాడు అనుకోండి, నువ్వు ఆనందిస్తావా? ఆనందిస్తావు. తండ్రి అయినటువంటి దేవుడు అంటున్నాడు, నా కుమారుడిని చూసి నేను ఆనందపడుతున్నా. ఏమంటున్నాడు? ఆకాశం నుండి ఒక స్వరము వినపడి, ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు అన్నాడంటే కుమారుని ఎంత బాగా ఇష్టపడుతున్నాడో చూడండి. తండ్రి అయినటువంటి దేవునికి ప్రతిబింబముగా ఉన్నాడు ఆయన. తండ్రి రూపాన్ని ఈయన కుమారుల్లో చూసుకుంటున్నాడు. నా రూపం అది అని తండ్రి ఆనందపడుతూ ఉన్నాడు. నా రూపం
నా సంకల్పాన్ని నెరవేర్చేటువంటి బిడ్డ. నేను ఏదైతే ప్రణాళికను నెరవేర్చాలనుకున్నానో ఆ ప్రణాళికను నెరవేర్చేటువంటి నా బిడ్డ యేసుక్రీస్తు ప్రభు. ఆయనను గురించి నేను ఆనందించుచున్నాను. ఎందుకు ఆనందిస్తున్నాడు? యేసు ప్రభు కూడా ఒక మాట చెప్తూ ఉన్నాడు యోహాను శుభవార్తలో. చూడు, యోహాను శుభవార్త 4వ అధ్యాయము 33వ వచనంలో. మీ ఎవరైనాను ఆ, ఈయనకు భోజనము తెచ్చిపెట్టిరా ఆ, అని శిష్యులు ఒకరితో ఒకరు అనుకొనసాగిరి. 31వ వచనం. ఈలోగా ఆ, ఆయన శిష్యులు ఆ, బోధకుడా బోధకుడా భోజనము చేయుడు అని బ్రతిమలాడాను. యేసు వారితో మీరు ఎరుగనటువంటి ఆహారము నాకు కలదు అని చెప్పారు. యేసు ప్రభు చెప్పిన మాటలు. తండ్రి సంతోషపడతాడు ఆ మాటలు. మీరు ఎరుగనటువంటి ఆహారం నాకు ఒకటి ఉంది. ఏమిటి ఆహారం అంటే నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటే నా యొక్క ఆహారం అని చెబుతుంటే ఈ మాటలను బట్టి తండ్రి ఆనందపడుతున్నాడు, తండ్రి సంతోషిస్తున్నాడు. బిడ్డలు ఈ సమయంలో యేసు ప్రభు పడిన మాటల్ని జ్ఞాపకపరచుకోవాలి. నీ తండ్రి నీ తల్లి మాటలను నువ్వు ఆలకిస్తూ ఉన్నావా? నీ తల్లి నీ తండ్రిని నువ్వు సంతోష పెడుతూ ఉన్నావా? నీ మాటల చేత, నీ పనుల చేత, నీ యొక్క ప్రవర్తన చేత. యేసు ప్రభు చూడండి అక్కడ ఏమంటున్నాడు, మీరు ఎరుగనటువంటి ఆహారం నాకు ఒకటి ఉంది. ఏమిటంటే అది నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటే నా యొక్క ఆహారం. అసలు తండ్రి పంపించింది అందుకు, అయ్యా నా చిత్తాన్ని నువ్వు నెరవేర్చు అని. ఆ చిత్తాన్ని నెరవేర్చుట నా యొక్క ఆహారం అని చెప్తూ ఉంటే తండ్రి అయినటువంటి దేవుడు ఎంతో ఆనందపడిపోతూ ఉన్నాడు. కాబట్టి ఈ జ్ఞానస్నాన పండుగ మనకు తెలియజేస్తా ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పి ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇదే కాదు, యోహాను శుభవార్తలో ఇంకో మాటలు 19వ అధ్యాయంలో 30వ వచనం. యేసు అందుకొని సమాప్తమైనది తల వంచి ప్రాణం విడిచెను. అక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే తండ్రి యొక్క చిత్తాన్నంతా కూడా నెరవేర్చి, తండ్రి ఏమైతే ఏ సంకల్పంతో దీనికి జ్ఞానస్నానం ఇచ్చి పవిత్రాత్మను పంపించాడో ఆ చిత్తానంతా కూడా నెరవేర్చి సమాప్తమైనది అనే ప్రాణమును విడిచెను. దాన్ని చూసి తండ్రి సంతోషపడ్డాడు. మరణించినందుకు సంతోషపడలేదు ఆయన. ఆయన చిత్తాన్ని నెరవేర్చినందుకు, ఆయన మాటను నెరవేర్చినందుకు, ఆయన సంకల్పాన్ని నెరవేర్చినందుకు ఆయన తండ్రి సంతోషించాడని వాక్యం మనకి తెలియజేస్తాం. ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని వాక్యం మనకి చక్కగా తెలియజేస్తా ఉంది. మరి నీవేమనుకుంటున్నావు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే ఆనందము, తండ్రియ పలికెను తనయుని గూర్చి, నీకేమి తోచుచున్నది, క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది, క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది. పరుడని నరుడని పొరపడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. ఈయనెవరు? హరుడు నరుడు అని అనుకోకుండా ఈయన దేవుని యొక్క కుమారుడు, ఈయన ప్రియమైనటువంటి కుమారుడు అని ఆయన స్వరంతో మాట్లాడుతున్న వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు జ్ఞానస్నానం పొందినట్లు సాక్షులు ఉన్నారు. జ్ఞానస్నానం, బిడ్డలకి జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు ఎవరు ఉండాలి? 2 సాక్షులు ఉండాలి. ఎవరు? జ్ఞాన తల్లిదండ్రులు అంటాం, అవునా? పెద్దవాళ్ళు, ఒక తల్లి ఒక తండ్రి ఉంటారు. అలాగే వాళ్ళు సాక్ష్యం, రికార్డులో సాక్ష్యం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా జ్ఞానస్నానం పొందినట్లు బైబిల్లో సాక్ష్యం ఉంది. ఎవరా సాక్ష్యము? యోహాను గారు ఇచ్చాడు సాక్ష్యం ఒకటి. వాక్యంలో చూడండి, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనంలో. మరునాడు యేసు ఆ తన యొద్దకు వచ్చుట చూచి ఆ యోహాను
ఆ, ఇదిగో ఉమ్. లోకపాపములను పరిహరించు ఆ, దేవుని గొర్రెపిల్ల. ఆ, నా తరువాత ఆ. ఒక మనుషుడు రానున్నాడు. చాలు ఈ మాట చాలు. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యేసును చూచమంటున్నాడు. ఎదుగో లోక పాపములను పరిగణించిన దేవుని గొర్రె పిల్లని ఆయన అక్కడ సాక్ష్యం ఇచ్చాడు. అలాగే చూసినట్లయితే దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. తండ్రి పలికెను తనయుని గూర్చి నీకేమి తోచుచున్నది. తండ్రి చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు మీరు ఆనందించడని చెప్పి తండ్రి సాక్ష్యం ఇచ్చినట్లు వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తా ఉంది. కాబట్టి ఆకాశం నుండి స్వరం వినపడినప్పుడు బాప్తిస్మా యోహాను గారు క్రీస్తు పట్ల నమ్మకం కుదిరింది. ఆయనకు ఒక వాగ్దానం ఉంది కదా, ఆయనకు ఒక వాగ్దానం ఉంది. నువ్వెవరై యోహాను గారికి ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే, నువ్వు నీటి చేత జ్ఞానస్నానం ఇవ్వు. జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు నువ్వెవరికి జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు ఎవరి మీద అయితే ఆకాశము తెరడు పావురం వస్తుందో ఆయనే మెస్సయ్య అని నువ్వు తెలుసుకుంటావని ఒక వాగ్దానం ఉంది. ఎవరికి? యోహాను గారి. అందుకనే యోహాను జ్ఞానస్నానం ఇస్తూ ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉండగా యేసయ్య రాగానే జ్ఞానస్నానం ఇచ్చిన వెంటనే ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురం ఆయన మీదకి వచ్చినప్పుడు వెంటనే ఆకాశం స్వరమును కూడా ఆయన విన్నాడు. విన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, ఎదుగో మెస్సయ్యగానే నేను నిన్ను అంగీకరిస్తున్నానని లోకమంతటికి కూడా ఈయనే మెస్సయ్య అని ఆయన తెలియజేశాడు. యోహాను గారు సాక్ష్యం ఇచ్చాడు. దేవుడే స్వయంగా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినట్లు ఈరోజు వాక్యం మనకి చక్కగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు సువిశేషం మనకి బోధించినటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞాన స్నానము. ఆయనను అభిషేకించారు పేదలను సువార్తను బోధించడానికి. ఆ జ్ఞాన స్నానానికి మన జ్ఞానానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అదే నీటితో నీవు పవిత్రాత్మ చేత అగ్ని చేత నువ్వు జ్ఞాన స్నానము పొంది ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి జ్ఞాన స్నానానికి ఈరోజు దేవుడు అభిషేకించినటువంటి గురువుల చేత మనము జ్ఞాన స్నానం పొందడానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎప్పుడైతే నువ్వు జ్ఞాన స్నానం తీసుకున్నావో నీ చేతులు పెడతారమ్మా, తెల్లని వస్త్రాన్ని పెడతారు, వెలుగుచున్నటువంటి కొవ్వొత్తి పెడతారు. ఆ కొవ్వొత్తి దేనికి గుర్తుగా ఉంది? నీకు వెలుగుగా గుర్తుగా ఉంది. ఈ యొక్క నీరు నీకు యోర్దాను నది నీటికి జ్ఞాపకం ఉంది. దేవుడు పవిత్రాత్మ చేత ఆ సమయంలో నిన్ను అభిషేకించాడు. కాబట్టి నువ్వు రక్షణ ప్రణాళికలో పాల్పంచుకోవాలని జ్ఞానస్నానం ద్వారా దేవుడి రోజు మనకి తెలియజేస్తున్నాడు. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు తన యొక్క కృపను దయచేయను కాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ మనందరూ ఆశీర్వదించి కాచి కాపాడుదును కాక. ఆమేన్.